మేడం చంపించిన వాళ్ళైతే చంపేసిన వాళ్ళైతే మీకు హ్యాండ్ ఓవర్లో ఉన్నారు కదా మేడం? ఉన్నారు మేడం. ఎవడైతే కేజీలు ఎవరు ఇచ్చిపోతాం ఒక మనిషిని చంపిన కేసులో పోలీసులు 100% యాక్షన్ ఉంటుంది, తొందరలోనే యాక్షన్ తీసుకుంటారు. దాని గురించి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్వాడి తీసుకుపోయి కూర్చి పెడితే మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టించుకోవడం ఏమి ఉండదు. మా దగ్గర కేసు అయ్యింది, అది మర్డర్ కేసు, మామూలు కేసు కూడా కాదు, ఒక మనిషిని చంపిన కేసే చేసినాం. ఖచ్చితంగా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో దానికి అన్నింటినీ కూడా మన సాక్ష్యాలు సేకరించేది ఉంటుంది, గుడ్డిగా చేసేది కాదు. ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కాబట్టి అందరినీ సస్పెక్ట్ అందరినీ ఇంటరాగేట్ చేస్తారు, వాళ్ళందరినీ రిపేర్ చేస్తారు. ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటే అంతమంది మీద యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా మీకు ఏం డౌట్లు ఉన్నా, మీకు ఏం అనుమానాలు ఉన్నా, మీకు ఎవరి మీద అనుమానం ఉన్నా మీరు ప్రతిదీ పోలీస్కి ఇవ్వచ్చు. మాకు తెలిసింది కూడా మీకు షేర్ చేస్తాం. కానీ ఇట్లా అందరిలో మనం చెప్పుకునేది కాదు. ఇంటరాగేషన్ అనేది మన ఇన్వెస్టిగేషన్ అనేది సీక్రెట్గా నడిచేది. అది దాన్ని మనం అందరి ముందర చెప్పలేము. ఖచ్చితంగా చంపిన వ్యక్తులను పట్టుకుంటాము, వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేస్తాం. దాని విషయంలో మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము ఇంతమంది ముందర చెప్తున్నాము, ఖచ్చితంగా దాని విషయంలో సీరియస్ యాక్షన్ ఉంటుంది. కొన్ని ఇచ్చిపెట్టాము, మనుషులు చంపిన దాని చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది తప్ప ఏదో పోనీలే అని వదిలిపెట్టేది ఉంటుంది. చిన్న కేసు కాదు కదా, చిన్న కేసులో అయితే అట్లా ఉంటుందేమో. పెద్ద కేసు ఇది, మనిషిని చంపిన కేసులో తప్పు చేయడానికి ఛాయిస్ ఉంటుంది. ఖచ్చితంగా చేస్తాము, అది కూడా స్పీడ్గానే చేస్తాం సార్. పక్కన పెట్టే ముచ్చటే ఉండదు. ఖచ్చితంగా ఆల్రెడీ టీములు ఫామ్ చేసిరు, దీని మీద టీమ్స్ అన్నీ కూడా అట్లా పనిలో ఉండేవి. కొంతమంది తిరుగుతున్నారు, పట్టుకుంటున్నారు, అన్ని వెరిఫై చేస్తున్నాం. ఎవరు చంపినా సరే ఎంతమంది ఎంతమంది మీద యాక్షన్ ఉంటుంది. దాని విషయంలో మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా మాకు సహకరించాలి. మీకు ప్రతి విషయం మేము చెప్తాం, ఏం జరుగుతున్న విషయం కూడా మేము చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా కేసు విషయంలో కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. ఎవరైతే కూడా యాదయ్యను చంపినటువంటి నిందులో కూడా అతి త్వరలో కూడా పబ్లిక్ ముందుకు తీసుకొచ్చి వాళ్ళని కఠిన కారాగార శిక్ష వాళ్ళకి విధిస్తా అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనందరం సహకరించాలి. సార్ అన్నట్టు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఎవరిపైన అనుమానం ఉన్నా ఏమైనా వాళ్ళకు మనం క్లూ ఇస్తే కేసు తొందరగా క్లోజ్ చేయడానికి వీలుంటుందని చెప్పేసి సార్ చెప్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా సార్ వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మీడియా త్రూ కల్వకుర్తి వార్తల నుంచి మేము తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఒకటే చెప్పిన నీకు ఒక విషయం మాట్లాడతారు, అన్ని మాట్లాడతాను. నేను నీకేం చెప్పిన ముందే చెప్పాను, అడగకంటే ముందే చెప్పిన ప్రతి విషయం కూడా మీకు షేర్ చేస్తాను. ఏం జరిగిన మన డాక్టర్ అనేట రాయాలి. ఇనమ్మా తల్లి, నేను చెప్పేది నేను చెప్పేది అమ్మా. ఇదొకటి విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిజంగా ఈ హత్య పైన పనిచేయాలంటే యాజ్ ఎ రూల్ ప్రకారంగా వాళ్ళకి సర్టిఫికేట్ ఉండాలి. ఫస్ట్ ప్రకారంగా వాళ్ళకు రిపోర్ట్ వాళ్ళకి ఇస్తేనే అక్కడ నుంచి వాళ్ళు లీగల్ గా పనిచేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది ఎందుకంటే తెలియని పక్షాన్ని కూడా మీకు కొన్ని తెలియనప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే గ్రామ సర్పంచ్ గారు వచ్చేసి ముందుకొచ్చి పోస్ట్ మార్టం సపోర్ట్ చేసింది. కాబట్టి ఆ వచ్చిన రిపోర్టును బట్టి పోలీస్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా మనం కొన్ని విషయాల్లో సపోర్ట్ చేయాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా తీసుకొని అతి త్వరలో ముందుకు తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు సార్ మీడియా ప్రకారంగా. సార్ మేమేమనుకున్నాం అంటే ఒక మాట, ఇగో ఇట్లా పోస్ట్ మార్క్ చేస్తున్నారు కాబట్టి మాకు శవాన్ని ఇస్తున్నారు కాబట్టి ఇట్లా పట్టించుకోరు. మళ్ళీ ఇలా మేము ఒపీనియన్ తీసుకొని పోయి మేము బొంద పెడితే ఓ పోలీసు కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మమ్మల్ని పట్టించుకోరు అనే ఉద్దేశంతో మేము ఒపీనియన్ తీయాలని మేము అంటున్నాం. అమ్మా మీరు అలాంటి ఇబ్బందులు పెట్టకూడదు. యాజ్ ఏ మీడియా ప్రకారంగా పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళకు హామీ ఇస్తున్నాడు, సారు హామీ ఇస్తున్నాడు, సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు, మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే మేము ఒప్పుకోము, మేము చచ్చిపోతాం. శిక్ష వేసి వాడిని వదిలిపెడతామంటే మేము ఒప్పుకోము. మా అమ్మకి ఏందని పోసాం, మేము ఏందని పోసుకొని చేస్తాం. మా నాన్న ఎట్లా వచ్చిండో వాడిని కూడా అట్లే చంపుతా అని మాకు ఏం ఉద్దేశం అంటే ఆడెవడో తేల్చి
చేసినాకనే తిరిగిన ఉండబోయి సందం చేద్దాం అనే ఒక నిమిషం ఉద్దేశం అమ్మ ఒక నిమిషం తల్లి. సార్ ఇప్పుడు బాధితుల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారు అంటే ఎవరైతే చంపేసినటువంటి వ్యక్తులు అరెస్ట్ అయినంత వరకు వాళ్ళు మనశ్శాంతిగా లేదు అని చెప్తున్నారు సార్. ఆ విషయంలో మేడం గారు మీరు ఒక చిన్న హామీ ఇస్తే వాళ్ళు కూడా నెక్స్ట్ కార్యక్రమాలు చేసుకుని చెప్తున్నారు సార్. చాలా వరకు వర్కౌట్ కూడా అవుతుంది. నేను అదే అన్నది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అనేది 10 మందిలో రివైల్ చేసేది కాదు, అది సీక్రెట్గా జరగాల్సింది మేము చేస్తున్నాం. మీకు పోలీస్ మీద నమ్మకం లేదంటే దానికి మీకు మీది ఒకటే కేసు, మాకు 100 కేసులు అందరికీ న్యాయం చేస్తాం తప్ప ఏమంటే మాకు తెలిసి తెలియక మేము ఏమంటున్నాం ఓకే మీకు తెలియదు కాబట్టి నేను కూడా ఓర్పుతోటే ఉన్నా. నేనేం మిమ్మల్ని ఏమంటలేను, మీకు తెలియక మీరు మాట్లాడుతున్నా నేను కూడా సైలెంట్ అట్లేం ఉండదు. మీరు డెడ్ బాడీ నేను చెప్తాను ఒక మాట, మీరు డెడ్ బాడీ ఉన్నంతసేపు నేను ఇప్పుడే మేము కూడా ఇన్నే ఉండాల్సి వస్తుంది. బాడీ ఒక రోజు కాకపోతే 2 రోజులైనా పెడతాం, మాకేం బాధ లేదు. తీసుకోపోనంటే లోపలనే ఉంటుంది బాడీ, మేమేం చేయలేము దాన్ని. కానీ దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది అంటే మీకే జరుగుతుంది. బాడీ డికంపోజ్ అవుతుంది. ఇంకోటి పోలీసు వాళ్ళం అందరం ఇన్నే ఉండాల్సి వస్తుంది. ఆ కేసు మీద ఎవడు పనిచేయడానికి కూడా ఉండదు. ఇది క్లియర్ అయితే 100% చేస్తాం. మీ సర్పంచ్ కూడా ఇన్నే ఉన్నాడు. మీరు మీ బాడీ ఏమంటారు మీ కార్యక్రమాలు అయిపోయినాక మీరు అందరు రండి, పోలీస్ స్టేషన్ కాడికి రండి. పోలీసులు ఏం పని చేస్తున్నారో కూడా చూడండి, మీకు కూడా తెలుస్తుంది మేము పని చేస్తున్నామా లేదని. ఈడ మనం మాట్లాడుకుంటే కాదు కదా, మీరు ఆ కార్యక్రమాలు అయిపోయినాక మీరు రండి. మీకు డౌట్ ఉంటే మీ మేడం ఉంటుంది, మీ మేడంతో పాటు ఉండండి. ప్రతిదీ మీకు చెప్తాం, మేము ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాం అనేది కూడా చెప్తాం. అంతా ఫైనలైజ్ అయినాక ఎవరెవరు చేసింది ఎట్లా చేసింది కూడా మీకు చెప్తాం. మేము మీకు తెలియకుండా మేము ఏది చెయ్యము. చనిపోయింది మీ వ్యక్తి, మీకు ప్రతి విషయం చెప్పి మిమ్మల్ని ఒప్పించినాకనే చేస్తాం. మేము మీకే న్యాయం చేస్తాం తప్ప ఎవరికి అన్యాయం వేరే వాళ్ళకి ఎవరికి న్యాయం చేసేది ఏముండదు. ఎవడో చంపినోడు ఎవరైనా వస్తే వానికి ఎలాంటి హెల్ప్ మేము చెయ్యం. వాడు ఎవడైనా సరే, వాడు ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఎక్స్పెక్టెడ్ అయితే ఏముండదు ఈ కేసులో. ఇప్పుడు చనిపోయిన అతనికి ఒక కొడుకు ఉన్నది, ఒక్కటే కొడుకు, వానికి చెప్పి చేయాలి కదా. అవును పోస్ట్ మార్టం చేస్తేనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ చెప్తున్నారు కాబట్టి మనం కూడా డిపార్ట్మెంట్ కొంచెం సపోర్ట్ చేస్తే నెక్స్ట్ కార్యక్రమాలు వాళ్ళు చేస్తా అని చెప్పేసి మీడియా ముఖంగా చెప్తున్నారు. అందరూ వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి కల్వకుర్తి వార్తల నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు అయినా కూడా సార్ వాళ్ళతో పాటు మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి కల్వకుర్తి వార్తల నుంచి నేను మీ అజయ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేస్తున్నారు అంటే